ప్రధాని మోదీ వచ్చే నెల మొదటి వారంలో ఏపీకి రాబోతున్నారు. కృష్ణపట్నం సిటీ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ. ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ ఉండబోతోంది. సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు క్రిస్ సిటీలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించేలా మరో ప్రతిపాదన ఉండబోతోంది. ప్రధాని టూర్పై అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాని రాక వీలు కాకపోతే వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. 3 దశల్లో 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీ నిర్మాణం జరగబోతుంది. మొత్తం మీద ప్రధాని టూర్ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అటు 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూడా భారీ సభ నిర్వహించేందుకు మరో ప్రతిపాదన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ప్రధాని రావడం కుదరకపోతే వర్చువల్ విధానంలోనైనా ప్రధాని సభ ప్రసంగం ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ఏపీకి ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణపట్నం సిటీ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం మీద ఇటు కృష్ణపట్నం తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధానంగా సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు క్రిస్ సిటీలో ప్రాధాన్యత దక్కపోతుంది. కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూడా ప్రధాని టూర్పై ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, ప్రధాని మోదీ టూర్ సెప్టెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం కల్పిస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ అయిందా? రామ్దాస్, ఇప్పటికే దీనికి సంబంధించి పిఎంఓ కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 1st వీక్ లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పిఎంఓ నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం వచ్చింది. సో వచ్చే నెల మొదటి వారంలో కృష్ణపట్నం సిటీ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే ఈ ప్రాజెక్టును కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇండస్ట్రీస్, ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా ఇండస్ట్రీస్ అన్ని రాష్ట్రానికి వచ్చేవి కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉపాధి కల్పించడంలో భాగంగా ఇండస్ట్రీస్ కోసమని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణపట్నం సిటీ పనులని ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. అలాగనే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ రాష్ట్రంలోనే తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా దీన్ని క్రిస్ గా ఏదైతే రూపొందించనున్నారు. అయితే ఇక్కడ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమకి ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే ఈ జోన్ లో వచ్చేసరికి సెమీ కండక్టర్ పరిశ్రమ, ఎందుకంటే దీని ద్వారా భారీ స్థాయిలో ఉపాధి లభిస్తుంది. దీని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని భావించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు ఈ క్రిస్ సిటీలో ప్రాధాన్యత ఇస్తుంది. అలాగనే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారుగా 3 దశల్లో ఈ క్రిస్ సిటీని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ క్రిస్ సిటీని నిర్మించనున్నారు. మొత్తం 3 దశల్లో నిర్మిస్తారు. మొదటి దశల్లో 11,095 ఎకరాల్లో క్రిస్ సిటీని డెవలప్ చేయనున్నారు. అలాగనే మొత్తం 2,134 ఎకరాల్లో 1,000 కోట్లు 1,154 కోట్లతో ఏఐసిసి ఒక ప్రణాళిక రూపొందించింది. దీనికి కేంద్రం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలోనే ప్రధాని మోదీ వచ్చే నెల మొదటి వారంలో ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రధాని మోదీ రాలేని పరిస్థితుల్లో ఇదే ప్రతిపాదన ఏదైతే క్రిస్ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపనని వర్చువల్ గా నిర్వహించేందుకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ ప్రధాని మోదీ రాకపోతే వర్చువల్ గానైనా సరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నటువంటి పరిస్థితుల్ని. మొత్తం ఏదైతే మాత్రం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భారీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ రామారావు, క్రిస్ సిటీకి 11,000 ఎకరాలు 11,000కు పైగా ఎకరాలు అంటే ఏ ప్రాంతంలో భూమిని సేకరిస్తున్నారు ఓవరాల్ గా? సో ఈ కృష్ణపట్నం దగ్గర దీనికి సంబంధించి పూర్తిగా, ఎందుకంటే కృష్ణపట్నంలో కోస్టల్ ఏరియా ఉన్న నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఎక్స్పోర్ట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ క్రిస్ సిటీ కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఈ క్రిస్ సిటీని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఇక్కడ తయారైనటువంటి సెమీ కండక్టర్లు ఏదైతే ఉన్నాయో
వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని ప్రధాని మోదీ ద్వారా రామారావు అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం 100 రోజులు కూడా పూర్తి చేసుకోబోతోంది. మరి చాలా ప్రెస్టీజియస్ గా ప్రధాని టూర్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి పిఎంఓ నుంచి ఇటు సీఎంఓకి ప్రోటోకాల్ సంబంధించి అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయా? ప్రధాని టూర్ సంబంధించి కూడా, ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవాలనుకుంటుంది, కన్ఫర్మేషన్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుంది? సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సీఎంఓకి పిఎంఓకి మధ్య అధికారులతో చర్చలు కూడా జరిగాయి. దీనికి ప్రధాని మోదీ ఏపీలో పర్యటనకు సంబంధించి ఒక ఆల్రెడీ అంగీకారం కూడా తెలిపారు. షెడ్యూల్ కు సంబంధించి షెడ్యూల్ కూడా మాట్లాడటం జరిగింది. ఇన్ కేసు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ రాలేనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. సో రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్న నేపథ్యంలోనే ఏదైతే ఈ కృష్ణపట్నం సిటీ పనులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగనే ఇక్కడ వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ రావడం ద్వారా ఉపాధి దొరుకుతుందనే ఒక ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే మోదీ కూడా ఏపీకి వచ్చి కృష్ణపట్నం ఏదైతే సిటీ పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడానికి కూడా ఆయన కూడా సుముఖంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరొకటి 1-2 రోజుల్లో ఇప్పటికి ప్రాథమికంగా అయితే మాత్రం ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. అయితే ప్రాథమికంగా ఖరారైన నేపథ్యంలో పూర్తి స్థాయి షెడ్యూల్ కు సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ షెడ్యూల్ కుదరకపోయినా వర్చువల్ గానైనా అదే రోజు ఏదైతే నెక్స్ట్ వీక్ లో ఖచ్చితంగా వర్చువల్ గానైనా ప్రధాని మోదీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటాయని మనకున్నటువంటి సమాచారం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు. ప్రధాని టూర్పై అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని టూర్ ఉండబోతోంది ఏపీలో. ప్రధానంగా కృష్ణపట్నం క్రిస్ సిటీ ఓపెనింగ్ కోసం ప్రధాని రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అటు కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూడా నిర్వహించేలా మరో ప్రతిపాదన చేస్తున్నారు. ఒకవేళ ప్రధాని రాక వీలు కాకపోతే కనుక వర్చువల్గానైనా ఖచ్చితంగా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. కృష్ణపట్నం సిటీ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని. ఇప్పటికే ప్రాథమికంగా ప్రధాని టూర్ ఖరారైనట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ నిలవబోతుంది. సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ప్రధాని టూర్ను చాలా ప్రెస్టీజియస్గా నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. క్రిస్ సిటీకి సంబంధించి 11,000 ఎకరాల్లో 3 దశల్లో పనులు ఉండబోతున్నాయి. సో ప్రధాని చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.